అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి డిసెంబర్ 22 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తిముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు వచ్చి కుమార్ సోంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. మన గురుగారి దగ్గర ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అయితే చూపిస్తారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ ద్వారా మీ యొక్క సంపూర్ణ భవిష్యత్తు ఖచ్చితంగా తెలుపుతారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీ కృషికి తగ్గ ఫలితం తప్పకుండా లభిస్తుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. అంతేకాకుండా రేపటి రోజున పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి. రేపటి రోజు మీరు లక్ష్మీదేవిని దర్శించడం చాలా మంచిది. ఖాళీ సమయాన్ని బాగా అనుభవిస్తారు. భవిష్యత్తులో విలువ పెరిగినటువంటి వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అలాగే మీ తల్లిదండ్రులతో రేపటి రోజున మీ ఆనందాన్ని పెంచుకుంటారు. విదేశీ విషయాలు, ఫ్యాషన్, టెక్నాలజీ, కొత్త సంస్కృతిపై మీకు ఆసక్తి మరింత ఎక్కువగా పెరుగుతుంది. మీరు చేసే కృషికి తగినటువంటి ప్రతిఫలం అనేది రేపటి రోజున అందుకుంటారు. మీ ఆశయాలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితులు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి. రేపటి భవిష్యత్తులో విలువ పెరిగినటువంటి వస్తువులు కొనుగోలు చేయవచ్చు. అలాగే కుటుంబ సభ్యులతో సంతోషం గడుపుతారు. తల్లిదండ్రులతో మీకున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా పంచుకొని చాలా సంతోషిస్తారు. చాలా ఖాళీ సమయం అనేది రేపటి రోజు మీకు దొరకబోతుంది. నచ్చినటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. విదేశీ సాంప్రదాయాలు అంటే ఏదైనా కానీ ఫ్యాషన్, టెక్నాలజీ ఇటువంటి సంస్కృతులపై మరింత ఆసక్తి పెరుగుతుంది. అలాగే మీ కృషికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పక లభిస్తుంది. కాబట్టి మీరు మరింత కష్టపడడానికైతే రేపటి రోజు సిద్ధంగా ఉండండి. ఇక రేపటి రోజు మీకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. మీ కృషి తగినటువంటి ప్రతిఫలం రాబోతుంది. కాబట్టి మీరు ఎక్కువగా కష్టపడితేనే మరిన్ని విజయాలు అందుకోగలుగుతారు. మీ లక్ష్యాలను సాధించడానికి రేపటి రోజున ఒక మంచి అవకాశం అనేది తలుపు తడిపోతుంది. అంతేకాకుండా మీరేంటంటే మీ సంతోషానికి చాలా రోజులుగా దూరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అంటే ఎన్నో సమస్యలు తలసిపోయి ఉన్నటువంటి మీకు రేపటి రోజు వచ్చినటువంటి శుభవార్తలు మిమ్మల్ని మరింత ఎక్కువగా ఆనందానికి గురి చేస్తాయి. అంటే చిన్నప్పటి నుండి కూడా ఎన్నో కష్ట నష్టాలను చూసి పెరిగారు. కుటుంబ బరువు బాధ్యతలు అధికంగా ఉండటం వల్ల కావచ్చు, లేదంటే మీకంటూ మీ సొంత విషయాలు కానీ, మీ యొక్క సొంత ఆనందాలు చిన్న చిన్న విషయాలు ఎక్కువగా మీరేంటంటే కొన్ని అంటే ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ బరువు బాధ్యతల కోసం కొన్ని చిన్న చిన్న ఆనందాలు కూడా మీరు మిస్ చేసుకున్నారు. అయితే రేపటి రోజు మీకు పూర్తిగా మీకు ఏదైతే ఫీల్ చేయలేదో అని చెప్పి బాధపడుతున్నారో దాన్ని రేపటి రోజు మీరు ఫీల్ చేయబోతున్నారని, అది స్నేహపూర్వకంగా కావచ్చు, లేదంటే మీరు సంతోషంగా ఏదైనా సమయాన్ని మీకు సంతోషంగా ఏదైనా సమయాన్ని కేటాయించుకోబోతున్నారన్నమాట. అలాగే మీకోసం మీరు ఒక కొత్త నిర్ణయాన్ని కూడా రేపటి రోజు తీసుకోబోతున్నారు. అంటే అది ప్రేమ సంబంధం కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఇతరితర స్నేహబంధం కావచ్చు. ఇలా ఒక కొత్త వ్యక్తి ప్రవేశం అనేది రేపటి రోజు మీ జీవితంలో జరగబోతుంది. అలాగే వారితో మీ జీవితం అనేది చాలా అద్భుతంగా కూడా ముందు ముందు రోజుల్లో కొనసాగబోతుంది. అలాగే రేపటి రోజున మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మంచి సమృద్ధిగాను విజయవంతమయ్యే దిశగా కనిపిస్తుంది. ఇక రేపటి రోజు మీరు పూర్తిగా మీ యొక్క ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తారు. అలాగే రేపటి రోజు మీరు తల్లిదండ్రులతో ఎక్కువగా సమయాన్ని కేటాయించడం వలన వారిలో ఉన్నటువంటి ఒంటరితనము లేదా నిస్పృహభావాలను తొలగించేలా మీ ప్రవర్తన ఉండబోతుంది. అలాగే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం అనేది జీవితానికి అర్థం ఉంటుందనేటువంటి సత్యాన్ని గ్రహించినటువంటి గొప్ప వ్యక్తులు మీరు. రేపటి రోజు మీరు కొంతమంది వ్యక్తులకి మంచి సహాయం అయితే చేయబోతున్నారు. వారు మీరు చేసినటువంటి సహాయాన్ని గుర్తుంచుకొని 10 మందికి కూడా మీరు ఆదర్శ వ్యక్తులని చెప్పి మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు. మీ కష్టం తగినటువంటి ప్రతిఫలాలు, లాభాలు పొందేటువంటి అమూల్యమైనటువంటి రోజు. ఇక మీ ఆశలు నెరవేరుతాయి. అలాగే కాలం మీకు అనుకూలంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి కానీ, వ్యాపారంలో లాభాలు సూచించబడుతున్నాయి. కొత్త ప్రణాళికలు వేయడానికి రేపటి రోజు చాలా గొప్ప సమయం. ప్రత్యేకించి భవిష్యత్తు ఆదాయము, అలాగే ఆర్థిక స్థిరత్వంపై దృష్టి సారించే వారికి మంచి ఆలోచనలు రేపటి బలంగా కనిపిస్తున్నాయి. మీరు కొనుగోలు చేసినటువంటి కొన్ని వస్తువులు భవిష్యత్తులో విలువ పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే విదేశీ అవకాశాలు కానీ, విదేశీ సంబంధిత వ్యాపారాలు కానీ
మీకు మరింత లాభదాయకంగా కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున ప్రారంభంలో కొంచెం అలసటగా మీకు కనిపించినా రేపటి రోజున గడిచేసరికి మీకు మీ మానసికపరమైనటువంటి సంతోషం మరింత వృద్ధిలోకి వస్తుంది. అలాగే రేపటి రోజు మీరు అనుగుణంగా మీరు పనుల్లో నిర్ణయాలు తీసుకుంటారు. అది మరింత ఎక్కువగా స్వేచ్ఛను పొందేలా మీకు అనిపిస్తుంది. అలాగే రేపటి రోజున మీ గురించి మీరు బాగా ఆలోచిస్తారు. ఇక మీకు ప్రత్యేకమైన అనుభవాలుగా రేపటి రోజు మీకు గుర్తుండిపోతాయి. అలాగే ఆకాశంలో ఉన్నటువంటి శక్తుల యొక్క ప్రభావం అనేది మీ జీవితానికి సానుకూలత, కొత్తదనాన్ని తెచ్చిపెడుతుంది. ఇక రేపటి రోజున మీ చుట్టూ ఉన్న వారితో మీరు లోతుగా కనెక్ట్ అవ్వడానికి కూడా రేపటి రోజు మంచి సమయం. కొత్త సంబంధాలు ఏర్పరచుకోవడానికి కూడా, పాత సంబంధాలను రీఫ్రెష్ చేసుకోవడానికి కూడా రేపటి రోజున సరైనటువంటి సమయం. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరింత ఎక్కువగా మెరుగుపడతాయి. మీ ఆలోచనలు అలాగే మీ భావాలను స్పష్టంగా వ్యక్తీకరించడానికి మీకు తగినటువంటి వ్యక్తి రేపటి రోజు మీరు ఎంచుకోబోతున్నారు. మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి కూడా రేపటి రోజున ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక మీ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి రేపటి రోజున ఒక గొప్ప అవకాశం అని అనిపిస్తుంది. మీ ఆలోచనలు పంచుకోవడానికి, మీ హృదయపూర్వకంగా మీరు కనెక్ట్ అవ్వడానికి కొంతమంది వ్యక్తులు కూడా రెడీగా ఉన్నారని చెప్పుకోవాలి. మీరు సంబంధాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచిస్తుంటే రేపటి రోజు మీకు మంచి రోజుగా అనిపించినా రేపటి రోజు ఎవరైతే ప్రేమికుల పరంగా చూసినట్లయితే కనుక ఈ రాశి వారు మీకు పాతగా ఏదైనా కానీ గొడవలు ఉన్నా కానీ, లేదంటే అపార్థాలు చేసుకొని వెళ్ళిపోయి ఉన్నారు కానీ, ఎటువంటి ప్రేమికులు కూడా రేపటి రోజు మీకు తిరిగి మరలా కలిసి ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సామాజిక పనులు ప్రయోజనం పొందుతారు. అలాగే రేపటి రోజు మీరు మీ గౌరవం అనేది మరింత ఎక్కువగా రెట్టింపు అవడము చూస్తారు. ఇక మీ యొక్క తోబుట్టులు రేపటి ముఖ్యమైన కొన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటారు. ఇక రేపటి రోజున ప్రయాణం చేయాల్సి వస్తే కొంచెం జాగ్రత్తగా అయితే ముందుకు సాగండి. అంతేకాకుండా రేపటి రోజు మీకు స్థిరాస్తులు ఏదైనా కానీ ఆర్థిక లాభాలు వచ్చినటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారంలో లాభం కోసం మీరు కొత్త అవకాశాలు కూడా కనుక్కుంటారు. మీకు సరైనటువంటి అవకాశాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక మీరు రేపటి రోజు కుటుంబ జీవితంలో మాత్రం గొప్ప విజయాన్ని సాధిస్తారు. అలాగే స్నేహితుల పరంగా కూడా వారితో టైం స్పెండ్ చేయడానికి మీరు చూపిస్తారు. ఇక విద్యార్థులు మీరు చదువులపై పూర్తిగా దృష్టి పెట్టాలి. చెడు స్నేహాల వైపు మనకు మనసు మళ్లించకుండా చక్కగా తల్లిదండ్రులు మరింత ఎక్కువగా గౌరవం తెచ్చిపెట్టేలా మీరు చేసినటువంటి ప్రతి పని, అలాగే మీరు చేసినటువంటి ప్రతి ఒక్క వ్యవహారం కూడా హద్దుల్లో ఉండాలని చెప్పి తెలుసుకోవాలి. అలాగే మంచి విజయాలు మరింత ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజు ముఖ్యమైన కొన్ని సంభాషణలు మీకు ఫ్యూచర్లో మరింత ఉపయోగపడే విధంగా ఉండబోతున్నాయి. అలాగే మీ నైపుణ్యాలు సరైనటువంటి దిశలో ఉపయోగించుకోవాలి. కొత్త అవకాశాలు వచ్చిన అవకాశాలు ముందు ముందు రోజుల్లో ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా చూసినట్లయితే కనుక కుటుంబ జీవితం చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ అలసటను విస్మరించవద్దు. సామాజిక వృత్తిపరమైన సంబంధాలు ప్రయోజనాలు తీసుకొచ్చేలా ఉంటాయి. అలాగే రేపటి రోజు మీరు గణనీయమైనటువంటి లాభాలను పొందబోతున్నారు. మీ ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. గాయాలు మరియు ప్రమాదాలను నివారించుకోండి. ఆదాయం తగ్గించవచ్చు. ఇంట్లో మరియు బయట నైతిక అశాంతి వాతావరణం కొంచెం మిమ్మల్ని రేపటి రోజు ఇబ్బందికి గురి చేసినట్టుకి సాయంత్రానికి మీ మనసు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. అలాగే రేపటి రోజు మీరు శ్రేయోభిలాషులు మీకు మరింత ఎక్కువగా సహాయాన్ని అందిస్తారు. డబ్బు సంపాదించడము సాధ్యమే కానీ ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉన్నప్పుడు కూడా ఆరోగ్యంపై తప్పకుండా మీరు దృష్టి పెట్టడం మాత్రం మర్చిపోకండి. రేపటి రోజు అన్ని రకాల కూడా మీకు ఆరోగ్యమైన లాభదాయకమైన రోజే కానీ కొంచెం అశ్రద్ధ మాత్రం ఆరోగ్యపరంగా చేయకుండా ఉండటం అయితే చెప్పదగిన సూచన. ఇక ముందు ముందు రోజుల్లో ఆరోగ్యపరంగా మీకు కొంత ఇబ్బంది గురి చేయవచ్చు. కాబట్టి వ్యాధి వివరాల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. రేపటి రోజు మీరు పక్షపాతం వహించకుండా ఉండాలి. లేదంటే మీరు పక్షపాతం ఉన్నారని చెప్పి కొంతమంది ద్వారా నిందలు మోసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎవరితో కూడా ఆర్థిక విషయాల గురించి ఎక్కువగా చర్చించకపోవడం అయితే మంచిది. అలాగే రేపటి రోజు మీరు కొంతమంది వ్యక్తులకి సహాయం చేయబోయి మీరు లేనిపోయిన తలనొప్పులు గురి చేసినటువంటి అవకాశాల్లో ఇబ్బందుల్లో పడవచ్చు. కాబట్టి రేపటి రోజు మీరు కొంతమంది వ్యక్తులకి సహాయం చేసేటప్పుడు వారు నిజంగా మీకు ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు కూడా అంటే మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉండకపోవడం అయితే, అలాగే మీ కుటుంబానికి సంబంధించి ఇబ్బందుల పరిస్థితులకు తీసుకురాకపోవడము ఇటువంటి ఉంటేనే వారికి ఏదైనా సహాయం చేయండి. లేదంటే మన కొరకు తెచ్చుకున్నటువంటి విషయాల్లో మనకే కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు అయితే మీరు కొని తెచ్చుకోకండి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకొని తర్వాత ఎవరికైనా సహాయం అందిస్తే మంచిది. రేపటి రోజున చెప్పుకోవాలంటే కనుక మనం ఎవరికైనా కానీ సహాయం చేసినా వారు మనల్ని కనీసం గుర్తుంచుకోవడం లేదండి. కాబట్టి మనకున్నటువంటి అవసరాలను కూడా మనం మానుకొని పక్కవారికి సహాయం చేయమని చెప్పి ఎవరు కూడా చెప్పరు. కాబట్టి ఉన్న దాంట్లో మనం సంతృప్తిగా ఉండటం మంచిది. అలాగే మనకున్న దాంట్లో ఒక పావలా ఎవరికైనా కానీ సహాయం చేస్తే మంచిది. లేని దానికోసం ఉన్న దగ్గర ఉన్న కూడా చూపించుకోవడం వల్ల ముందు ముందు రోజుల్లో మనమే ఇరుకులాటల్లో పడతాము. లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకుంటూ మధ్యవర్తిని వహించడం కన్నా కూడా లేనిపోయిన కష్ట నష్టాలను ఎదుర్కొనే అవకాశాలు కూడా మీకు కల్పించుకునే వారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున మీ ప్రేమ జీవితంలో సానుకూలమైన అంశాలు కనిపిస్తున్నాయి. మీ ప్రియమైనటువంటి వ్యక్తికి రేపటి రోజు మీరు చేసిన ప్రతి వాగ్దానము అలాగే ప్రతి ఒక్క విషయం కూడా వారిలో మరింత ఎక్కువగా నమ్మకాన్ని పెంచేలా ఉంటుంది.
కాబట్టి రేపటి రోజున ప్రేమ వ్యవహారంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇరు కుటుంబాల మధ్య ఏదైనా కానీ రిక్వెస్ట్‌గా అడిగి చూస్తే ఒప్పుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రేపటి రోజున దాంపత్య జీవితంలో కూడా రేపటి అద్భుతమైన అనుకూల ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అంటే గతంలో ఏదైనా భార్యాభర్తల మధ్య ఇద్దరు విడిపోయి ఉన్నట్లయితే గాని, లేదంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా కానీ ఘర్షణ చేస్తున్నట్లయితే గనుక తిరిగి మరలా కలిసేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే రేపటి రోజున పెద్దల యొక్క ఆశీర్వాదం, అలాగే మీ కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజు మీరు బయటకు వెళ్ళే ముందు తప్పకుండా ఇంట్లో కులదేవత ఆరాధన చేసుకోండి. అలాగే ఇంట్లో దీపారాధన చేసుకోండి. దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా కానీ ఆలయ దర్శనం చేసుకోవడం వలన ప్రతికూలమైనటువంటి సంఘటనల నుండి బయటపడేటువంటి అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనా కానీ చిన్నపాటి ప్రమాదాలు ఏదైనా ఉన్నా కానీ వాటి నుండి కూడా మీరు బయటపడేవారు అవుతారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యం చేయకపోవడం అయితే మంచిది. అలాగే రేపటి రోజు మీరు కొన్ని క్రీడా రంగాల్లో కూడా పాల్గొనే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే విందు వినోదం కుటుంబంతో బయటికెళ్ళే సూచనలు కూడా స్నేహితులతో కావచ్చు చాలా అద్భుతంగా రేపటి రోజు మీరైతే మీ సమయాన్ని గడపబోతున్నారని చెప్పుకోవాలి. మీకెన్ని పనులు ఉన్నా కానీ ఆ పనులన్నీ కూడా పూర్తి చేసిన తర్వాతనే రేపటి రోజు మీ జీవితాన్ని ఎటువంటి టెన్షన్స్ లేకుండా రేపటి రోజున మీ యొక్క పూర్తి రోజును గడపబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున చాలా ప్రశాంతంగా టెన్షన్స్ లేకుండా ఉండేటువంటి రోజుగా చెప్పుకోవాలి. ఇంటి గురించి చాలా మృదువుగా వారి గురించి అలాగే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాల గురించి పట్టించుకోవడం కానీ, కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడం కానీ ఇలాంటివన్నీ కూడా రేపటి రోజు మీరు మరింత ఎక్కువగా కుటుంబ బరువు బాధలు మోసేటువంటి వ్యవహారంలో పాల్గొన్నవారు అవుతారు. మరి తెలుసు అక్కడ ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.